బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలన్నీ కూడా వీకెండ్ లోకి అడుగుపెట్టాయి. శనివారం అడ్వాంటేజ్ తో అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపెడుతూ ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా మరో రేంజ్ లో జోరు చూపెడుతూ ఉండగా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు ఎలా పర్ఫామ్ చేశాయన్నది గమనిస్తే జనవరి 17 శనివారం అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాలలో ముందుగా 9వ రోజులో అడుగుపెట్టిన ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా మేజర్ సెంటర్స్ లో థియేటర్స్ అన్ని కూడా కొత్త సినిమాలకు ఈ రోజు వెళ్లిపోవడం కొంచెం ఇంపాక్ట్ చూపించినా ఉన్నంతలో ఉన్న థియేటర్స్ లో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు 1.5 రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1,60,00,000 నుండి 1,80,00,000 వరకు వెళ్లే అవుట్రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంటుంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మరోసారి సినిమా 2.5 కోట్ల వరకు షేర్ ను టార్గెట్ చేసిందని చెప్పాలి. ఇక అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపెడుతూ 4వ రోజులో అన్ని చోట్ల ఎక్సలెంట్ గా జోరును చూపెడుతూ మరోసారి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను మినిమం వసూలు చేసే అవకాశం ఉండగా ఆఫ్లైన్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే 5 కోట్ల రేంజ్ లో షేర్ ను మరోసారి టచ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన చోట్ల కలెక్షన్లను బట్టి సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ రోజు 6.5 కోట్ల వరకు షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉండగా బ్రేక్ ఈవెన్ కు చాలా చేరువగా రాబోతూ ఉంది ఈ సినిమా. ఇక 5వ రోజులో అడుగుపెట్టిన రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోతుంది. లిటిల్ గ్రోత్ అయితే చూపించింది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా సాలిడ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మరోసారి 1 కోటికి పైగా షేర్ అందుకోవడం ఖాయం కాగా ఫైనల్ లెక్కలు బాగుంటే 1.2 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సాధించవచ్చు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1.5 లోపు షేర్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక 3వ రోజులో అడుగుపెట్టిన శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ నారి నారి నడుమ మురారి సినిమా ఈ రోజు బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ మొదటి 2 రోజుల కన్నా బెటర్ గా బాక్సాఫీస్ దగ్గర జోరును చూపెడుతూ ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1,50,00,000 నుండి 1,70,00,000 వరకు షేర్ అందుకోవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 1,80,00,000 నుండి 2 కోట్ల మార్కు వైపు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 2.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మొత్తం మీద ఈ 4 సినిమాలు అఫీషియల్ గా జనవరి 17 శనివారం రోజున ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.